నువ్వా నేనా చూసుకుందామా, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామా. ఈ డైలాగులు రాజకీయ ప్రత్యర్థుల మధ్య నడుస్తున్నవి కాదు. ఒకే పార్టీలోని ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతల మధ్య జరుగుతున్న సవాళ్లివి. అసలే బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ భూపాలపల్లిలో బీఆర్ఎస్లో నెలకొన్న ఈ ఆధిపత్య పోరుతో అధినాయకత్వం తలపట్టుకుంటోందట. ఒకే పార్టీలో ఉన్న ఉప్పు నిప్పులా మారిన ఆ నేతలు ఎవరు, అసలు వారి మధ్య వర్గపోరుకు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. ఓటమి పాలైన గుణపాఠం నేర్వలేదు, ప్రతిపక్షానికే పరిమితమైన తత్వం బోధపడలేదు. మళ్లీ ప్రభుత్వంలోకి ఎలా రావాలనే విషయాన్ని పక్కన పెట్టి వారిలో వారే గిల్లికజ్జాలకు దిగుతున్నారు. ఇది బీఆర్ఎస్లోని కొంతమంది కారు లీడర్ల పరిస్థితి. సీనియర్లమనే విషయాన్ని మరిచి వర్గపోరులో మునిగి తేలుతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అధినాయకత్వం తప్పిదాలు రవ్వంతైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అడ్డు అదుపులేనితనం కొండంత. సమన్వయంతో కలిసి పనిచేయాల్సింది పోయి కుమ్ములాటలు, వర్గపోరుతో పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఇందుకు భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మినహాయింపేం కాదు. కొత్త పాత నేతల మధ్య పొసగకపోవడం అక్కడ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోందట. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు అసలుకే మోసం తెస్తోందనే చర్చ జరుగుతోంది. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందట. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణరావు చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారట. పార్టీ కార్యకర్తలను విస్మరిస్తున్నారని క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉందట. దీంతో పార్టీలో ఉండాలా వెళ్లాలా అనే ఆలోచనలో ఉందట క్యాడర్. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతూ క్యాడర్కు భరోసా కల్పిస్తుండడం ఇద్దరి మధ్య వర్గపోరుకు కారణమవుతోందట. భూపాలపల్లిలో కారు పార్టీలో రాజకీయ పరిస్థితి కాస్త విచిత్రంగా మారింది. గతంలో వేరువేరు పార్టీల్లో ఉండి ప్రత్యర్థులుగా తలపడ్డ నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి బద్ధశత్రువులుగా మారిపోయారు. 2009 ఎన్నికల్లో భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అప్పటి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా మధుసూదనాచారి తలపడ్డారు. ఆ పోరులో గండ్ర పైచేయి సాధించారు. కట్ చేస్తే 2014లో మధుసూదనాచారికి పట్టం కట్టారు ప్రజలు. దీంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి స్పీకర్గా మధుసూదనాచారి ఎన్నికయ్యారు. మళ్లీ 5 ఏళ్లు తిరిగేసరికి ఫలితం రివర్స్ అయింది. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారిపై విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్న 2018 తర్వాత ఇక్కడి రాజకీయం కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్లో గెలిచిన గండ్ర గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆధిపత్య పోరుకు బీజం పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నీకా నాకా అన్న సందిగ్ధంలో మధుసూదనాచారిని కాదని గండ్రకే టికెట్ ఇచ్చారు కేసీఆర్. అయితే అప్పటికే ఇద్దరు నేతల మధ్య వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉండటం, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో గండ్ర విఫలం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గంటా సత్యనారాయణరావుపై ఓటమి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి సొంతగడ్డ భూపాలపల్లిపై మళ్లీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలతో నియోజకవర్గంలో యాక్టివ్ కావడాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఆయన వల్ల ప్రజల్లో తనపై ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని భయపడుతున్నారట. అడపాదడపా ప్రజల్లోకి వస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ అనుచరుణ్ణి తానేనని, మధుసూదనాచారికి నియోజకవర్గంలో తిరగాల్సిన పనిలేదని తన క్యాడర్తో చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని, ఎవరు వచ్చి తిరిగినా బీఆర్ఎస్ శ్రేణులు పట్టించుకోవద్దని చెప్పుకొస్తున్నారట. ప్రతిపక్ష పాత్ర పోషించలేని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత నుండి తమకు అందుబాటులో ఉండట్లేదని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. తమ కోసం వస్తున్న మధుసూదనాచారిపై ఆరోపణలు చేస్తుండటంతో మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ స్పీకర్పై విమర్శలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరోవైపు గండ్ర వెంకటరమణారెడ్డి కమెంట్స్పై మధుసూదనాచారి అనుచరులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మాజీ స్పీకర్ కుమారుడు సిరికొండ ప్రశాంత్ మాజీ ఎమ్మెల్యే గండ్రపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మధుసూదనాచారి కేసీఆర్కు అనుచరుడని, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడని గుర్తు చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక ప్రజల కోసం తిరుగుతున్న తన తండ్రిపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఎవరు గెలుస్తారో, ఎవరికి టికెట్ వస్తుందో రాబోయే ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ విసురుతున్నారు.
స్వలాభం కోసం పార్టీ మారి అధికారం పోగానే ప్రజలను మర్చిపోయిన గండ్ర వెంకటరమణారెడ్డి తమకు అవసరం లేదంటున్నారట గులాబీ శ్రేణులు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అదే పందా కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారట భూపాలపల్లి బీఆర్ఎస్ శ్రేణులు. అయితే ఇద్దరి మధ్య వర్గపోరుతో ఎన్నికలకు ముందు నుంచి అధిష్టానానికి తలనొప్పిగా మారిపోయింది. నాయకుల మధ్య వర్గపోరు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేస్తుందని కొంతమంది సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. అధిష్టానం ఎవరికి నచ్చజెబుతుందో, ఎవరిని సైలెంట్ చేస్తుందో వేచి చూడాలి.